ప్రస్తుత కాలంలో నిత్యావసర ధరలు కొండెక్కిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం వలన మనం నిత్యం ఉపయోగించే ఆహార పదార్థాలపైన, అంతేగాక గ్యాస్ సిలిండర్ పైన కూడా ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని వస్తువులపై ధర పెరిగింది కూడా. ఈ పరిస్థితి ఈ విధంగా కొనసాగితే సామాన్యుడు ఎలా బ్రతకాలి అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. అయితే ఇప్పటి వరకు ఏ వస్తువులపై ఎంత ధర పెరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక ప్రభావాలను చూపుతున్నాయి. ముఖ్యంగా వాణిజ్య మార్గాలు దెబ్బతినటం, పలు దేశాలపై విధించిన ఆంక్షల కారణంగా ఇంధనం, ఇతర కీలక సరుకుల రవాణా తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఫలితంగా కొన్ని అవసరమైన వస్తువుల కొరత ఏర్పడుతోంది. ఈ పరిణామాల ప్రభావం నేరుగా సామాన్య ప్రజలపై పడుతోంది. ముఖ్యంగా వంట గ్యాస్ సిలిండర్లు, వంట నూనెల ధరలు క్రమంగా పెరుగుతుండటంతో కుటుంబాల ఖర్చులు పెరిగిపోతున్నాయి. మరోవైపు వ్యాపార వర్గాలు కూడా రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం దేశంలో తగినంత నిల్వలున్నాయని, పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇస్తోంది. అయినప్పటికీ మార్కెట్లో మాత్రం ఇప్పటికే కొంత ప్రభావం పడింది. ఇక పండుగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ధరల పెరుగుదల ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. రంజాన్ మాసం, అలాగే ఉగాది పర్వదినం దగ్గర పడుతున్న వేళ పండ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఖర్జూరం, యాపిల్, కివి వంటి పండ్ల వినియోగం ఈ సమయంలో అధికంగా ఉంటుంది. అయితే పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు నెలకొనడంతో విదేశీ పండ్ల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశాలున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇక గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదల సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై భారంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ ధర ఇటీవల పెరగడంతో వినియోగదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సిలిండర్ బుకింగ్ గడువును కూడా 25 రోజులకు పెంచడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. తాజాగా సిలిండర్ ధరపై 60 రూపాయలు పెరగడంతో వినియోగదారుల ఖర్చు పెరిగింది. మరోవైపు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కూడా 115 రూపాయల వరకు పెరగడంతో చిన్న చిన్న హోటళ్లు, టీ దుకాణాలు, చిరు వ్యాపారులపై ప్రభావం పడుతోంది. ఇక ఇంతటితో ఆగకుండా వంట నూనెల ధర కూడా లీటర్కు 20 రూపాయల వరకు పెరగటం గమనార్హం. కొన్ని కంపెనీలు సరఫరాను తగ్గించడంతో మార్కెట్లో కొంత కొరత కూడా కనిపిస్తోంది. ఇక ఇంధనం కొరత ప్రభావం ఇతర పరిశ్రమలపై కూడా పడే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్, కెమికల్ ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే ఎరువుల ఉత్పత్తి తగ్గితే రైతులకు అవసరమైన ఎరువుల ధరలు కూడా పెరిగే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇక మరోవైపు ఎగుమతులు తగ్గిపోవడంతో కొన్ని వ్యవసాయ ఉత్పత్తుల ధరలు మాత్రం పడిపోతున్నాయి. పత్తి బెళ్ల కొనుగోలు దాదాపు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే సోయా ఉత్పత్తుల ఎగుమతులు కూడా మందగించాయి. అంతేగాక ఇప్పటి వరకు ఒక్క గుడ్డు ధర 6 రూపాయల వరకు ఉండగా ఇప్పుడు అది కేవలం 3.5 రూపాయలకు పడిపోయింది. విదేశాలకు ఎగుమతులు తగ్గిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఇక మొత్తానికి మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఎలా మారుతుందన్నది ప్రపంచ దేశాల చర్యలపై ఆధారపడి ఉంది. ప్రస్తుత కాలంలో నిత్యావసర ధరలు కొండెక్కిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం వలన మనం నిత్యం ఉపయోగించే ఆహార పదార్థాలపైన, అంతేగాక గ్యాస్ సిలిండర్ పైన కూడా ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని వస్తువులపై ధర పెరిగింది కూడా. ఈ పరిస్థితి ఈ విధంగా కొనసాగితే సామాన్యుడు ఎలా బ్రతకాలి అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. అయితే ఇప్పటి వరకు ఏ వస్తువులపై ఎంత ధర పెరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక ప్రభావాలను చూపుతున్నాయి. ముఖ్యంగా వాణిజ్య మార్గాలు దెబ్బతినటం, పలు దేశాలపై విధించిన ఆంక్షల కారణంగా ఇంధనం, ఇతర కీలక సరుకుల రవాణా తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఫలితంగా కొన్ని అవసరమైన వస్తువుల కొరత ఏర్పడుతోంది. ఈ పరిణామాల ప్రభావం నేరుగా సామాన్య ప్రజలపై పడుతోంది. ముఖ్యంగా వంట గ్యాస్ సిలిండర్లు, వంట నూనెల ధరలు క్రమంగా పెరుగుతుండటంతో కుటుంబాల ఖర్చులు పెరిగిపోతున్నాయి. మరోవైపు వ్యాపార వర్గాలు కూడా రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం దేశంలో తగినంత నిల్వలున్నాయని, పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇస్తోంది. అయినప్పటికీ మార్కెట్లో మాత్రం ఇప్పటికే కొంత ప్రభావం పడింది. ఇక పండుగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ధరల పెరుగుదల ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. రంజాన్ మాసం, అలాగే ఉగాది పర్వదినం దగ్గర పడుతున్న వేళ పండ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఖర్జూరం, యాపిల్, కివి వంటి పండ్ల వినియోగం ఈ సమయంలో అధికంగా ఉంటుంది. అయితే పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు నెలకొనడంతో
మారడంతో విదేశీ పండ్ల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశాలున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇక గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదల సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై భారంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ ధర ఇటీవల పెరగడంతో వినియోగదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సిలిండర్ బుకింగ్ గడువును కూడా 25 రోజులకు పెంచడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. తాజాగా సిలిండర్ ధరపై 60 రూపాయలు పెరగడంతో వినియోగదారుల ఖర్చు పెరిగింది. మరోవైపు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కూడా 115 రూపాయల వరకు పెరగడంతో చిన్న చిన్న హోటళ్లు, టీ దుకాణాలు, చిరు వ్యాపారులపై ప్రభావం పడుతోంది. ఇక ఇంతటితో ఆగకుండా వంట నూనెల ధర కూడా లీటర్కు 20 రూపాయల వరకు పెరగడం గమనార్హం. కొన్ని కంపెనీలు సరఫరాను తగ్గించడంతో మార్కెట్లో కొంత కొరత కూడా కనిపిస్తోంది. ఇక ఇంధనం కొరత ప్రభావం ఇతర పరిశ్రమలపై కూడా పడే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్, కెమికల్ ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే ఎరువుల ఉత్పత్తి తగ్గితే రైతులకు అవసరమైన ఎరువుల ధరలు కూడా పెరిగే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇక మరోవైపు ఎగుమతులు తగ్గిపోవడంతో కొన్ని వ్యవసాయ ఉత్పత్తుల ధరలు మాత్రం పడిపోతున్నాయి. పత్తి బెళ్ల కొనుగోలు దాదాపు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే సోయా ఉత్పత్తుల ఎగుమతులు కూడా మందగించాయి. అంతేగాక ఇప్పటి వరకు ఒక్క గుడ్డు ధర 6 రూపాయల వరకు ఉండగా ఇప్పుడు అది కేవలం 3.5 రూపాయలకు పడిపోయింది. విదేశాలకు ఎగుమతులు తగ్గిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఇక మొత్తానికి మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఎలా మారుతుందన్నది ప్రపంచ దేశాల చర్యలపై ఆధారపడి ఉంది.